మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాసులను వైసీపీ నుండి బహిష్కరించాలని సూచించారు. జగన్ నైతిక ధైర్యంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే వివాదాస్పద నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మహిళలలో చాలామంది రాజకీయ నేతల బాధితులుగానే ఉన్నారని డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. పార్టీలు కూడా అటువంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని, ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించైనా ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్, కబ్జాకోర్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, దూరంగా ఉంచాలి. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ఒకవేళ ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళని మళ్ళీ రావాలంటే వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ వాళ్ళే ఇచ్చుకోవాలి. పార్టీలో ఒక నియంత్రణ పెట్టి లేకపోతే వాళ్ళ వ్యక్తిగత నియంత్రణతో ఆత్మపరిశీలన చేసుకొని సివిల్ పనిష్మెంట్స్ నిర్ణయించుకోవాలి వాళ్ళే. ఈరోజు తోట త్రిమూర్తులకి జగన్ గారు నేను అంబేద్కర్ విగ్రహం మీద నా పేరు తీసేశారు, నేను అంబేద్కర్ స్ఫూర్తితో నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు కదా. నిజంగా జగన్ గారికి ఇది మంచి అవకాశం. అధికారం లేవు, ప్రతిపక్షంలో ఉన్నావు. నీవు అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుడికి నువ్వు నిజంగా గౌరవం ఉంటే నీకు మంచి అవకాశం ఈరోజు ఉంది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో శిక్షించబడిన తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బహిష్కరించు. అదేవిధంగా ఎస్సీ ఒక కుర్రాడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని బహిష్కరించు. నిజంగా నీకు అంబేద్కర్ స్ఫూర్తి ఉంటే డోర్ డెలివరీ చేశాడని ప్రత్యక్షంగా లైవ్లో వచ్చింది కదా, అతనే ఒప్పుకున్నాడు కదా. ఇంకా నీ పార్టీలు ఎట్లా కొనసాగిస్తా? అదే నిన్న ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చుపెట్టి అంత గందరగోళం చేసి ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన మరి అతన్ని బహిష్కరించు. నిజంగా బహిష్కరిస్తే ఒక నామ్ సెట్ చేసిన అవుతావు. అది నీకు అప్లై కాదంటే ఎట్లా? నీకు మంచి అవకాశం, అధికారం లేవు, దూరంగా ఉన్నావు. మళ్ళీ ప్రజా విశ్వాసం నువ్వు తిరిగి పొందాలంటే ఇది నీకు మంచి అవకాశం. ప్రతిపక్షంలో వీళ్ళ ముగ్గురిని బహిష్కరించు నువ్వు ముందు.